సో హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెబ్సైట్స్లో కానీ గేమింగ్లో కానీ ఒక వెరైటీ ఆఫ్ గేమ్స్ చాలా ఉన్నాయి. అందులో ఒకటి సోలార్ స్మాష్. అసలు భూమిని అంతం చేయడానికి ఎన్ని రకాలుగా అంతం చేయొచ్చు, ఎలా అంతం చేయొచ్చు, దానికి ఏలియన్స్ కూడా సపోర్ట్ చేస్తాయన్నమాట. ఫుల్గా ఈ గేమ్ ఆడతాం. ఇందులో ప్లానెట్స్ని స్మాష్ చేయొచ్చు, లేదా ఒక సోలార్ సిస్టమ్ని కూడా స్మాష్ చేయొచ్చు. ఇప్పుడు నేను టచ్ చూపిస్తున్నాను. ప్లానెట్ స్మాష్, సిస్టమ్ స్మాష్ అని ఉంది. సో ఇక్కడ మనం ప్లానెట్ స్మాష్ ఎంచుకుందాం. సో గేమ్ ఇలాగైతే వస్తుంది. యాడ్స్ కూడా పక్కాగా వస్తాయి, మీరు ఏమనుకోకండి. సో ఆ యాడ్ అయితే అయిపోయింది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా ఉంటుంది. అంత మంచి గేమ్ అనమాట. ఇదిగోండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇన్ఫర్మేషన్ ఉంది. 100% భూమి ఇంకా నాశనం అవ్వలేదు, 8 బిలియన్ మెంబర్లు ఉన్నారు ఇంకా బతికే అని చూపిస్తుంది. ఇది చూడండి, భూమిని చూడండి ఎంత అందంగా ఉంది బయట నుంచి. ఇదిగోండి మన ఇండియా. ఇదిగోండి, ఎవరైనా ఇది ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్ల నుంచి నా వీడియోలు ఎవరైనా చూస్తున్నట్టయితే ఇక్కడుంది మన స్టేట్స్. సో ఇక చెప్పక రాజా, మొత్తం ఆట ఆడేసేద్దాం. ఫస్ట్గా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ గీతలు కొడుతున్నాను. ఏదో ఒక సైడు ఇక్కడ ఏదో ఉంది, ఇది క్లిక్ చేస్తా. ఆస్ట్రాయిడ్స్, మీటియర్ షవర్స్, మూన్, బ్లాక్ హోల్, వార్టెక్స్. ఆస్ట్రాయిడ్, ఒక భూమి మీద యాస్ట్రాయిడ్ పడితే ఏమవుతుంది చూపించడానికే ఫస్ట్ యాస్ట్రాయిడ్ ట్రై చేద్దాం. అన్నీ ట్రై చేద్దాం ఈరోజు. ముందు యాస్ట్రాయిడ్ మనం వేయాల్సింది మన ప్రాణ స్నేహితుడైన రష్యా మీదకి వేసేద్దాం. ఎంతమంది చచ్చిపోయారు! ఓ ఓ ఓ వారు నాయన, అంత డ్యామేజ్ చేసింది. ఇది 176 మిలియన్ మెంబర్స్, 7 బిలియన్ మెంబర్స్ ఇంకా బతికే ఉన్నారు కదా. ఈ 7 బిలియన్ మెంబర్స్లో 4 బిలియన్ మెంబర్సా 3 బిలియన్ మెంబర్సా ఎంతమందో మన ఇండియాలోనే ఉన్నారు. సో ఇప్పుడు ఒక చందమామ ఇండియా మీద పడితే ఏమవుతుంది నొక్కుదాం. చందమామని ఇండియా మీదకి పంపించేశారు. అమ్మ అయిపోయింది. 4 బిలియన్ మెంబర్స్ చచ్చిపోయారు. చూడండి, ఒక్క ఇండియా మీద పడితే ఎంత మ్యాసివ్గా చచ్చిపోయారో అదనమాట. ఇక మూన్ మాడేసాం. మీటియర్ షవర్ అంట. ఏం చేస్తుంది? ఏం అంత పెద్ద డ్యామేజ్ ఏం చేయలేదు. ఒక బ్లాక్ హోల్ భూమికి వస్తే ఏమవుతుందో చూద్దాం. ఇది కూడా పెద్దగా డ్యామేజ్ ఏమీ చేయలేదు, కానీ మెల్లగా తినేస్తుంది. ఓహో, ఓకే, ఇది కూడా పెద్దగా ఏం డ్యామేజ్ చేయలేదు. ఇదేదో థండర్ అంట. థండర్ని కూడా ప్లేస్ చేయండి. 577 మిలియన్ మెంబర్స్ ఉన్నారు ఇంకా భూమి మీద. ఇది ఒక హోల్ క్రియేట్ చేస్తుంది, రంధ్రం. ఇదేంటిది? ఫ్లాష్ పెన్ లాగా స్టక్ అయిపోయి ఉన్నాయి. నెక్స్ట్ మిసైల్స్. న్యూక్లియర్ మిసైల్ సౌత్ అమెరికా మీదకి ఒక 5 వదిలాను. సౌత్ అమెరికాలోనే ఉన్నారు, ఇంకా కింద ఆఫ్రికా పార్ట్లో కూడా ఉన్నారు. వీళ్ళకేదో ఫ్యూజన్ కోర్ అంటే ఇది వేసేద్దాం. ఇదేంటారు అక్కడే ఉండిపోయింది. సర్లేండి, ఇక్కడ ఏదో మిసైల్ స్టేషన్ అంట. ఆఫ్రికా మీదకి వేద్దాం. ఇదేం చేస్తుందో చూద్దాం. ఇదైతే అటాక్ చేస్తుంది. 4-5 బుల్లెట్స్ చేసింది. అదంటే అమ్మో, ఇది వేస్తానే ఉంది. ఇదేంటి? రిమోట్ డినోషన్ ఏదో, అందుకే చదవాల్సింది ఫస్ట్. ఇదంతా డ్యామేజ్ చేయాలి. యాంటీ మ్యాటర్ మిసైలా? ఓకే, ఇది ఒక 10 వదిలి చూద్దాం. 10 కాదులేండి, ఒక 4 వదిలి. ఎంతమందిని చంపుతుంది? ఎంతమంది? చాలా తక్కువ మందిని చంపింది, కానీ యాంటీ మ్యాటర్ మాత్రం దారుణమైందన్నమాట. ఇక్కడేదో స్పేస్ వై అని ఉంది. స్పేస్ వై ఏం చేస్తుంది?
అయ్యో 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 ఇది ఇప్పుడు స్పేస్ వై అంట, స్పేస్ ఎక్స్ లాగా స్పేస్ వైయా. ఓ మై గాడ్ మై గాడ్, ఇదేదో డ్రిల్లింగ్ మిషన్ అంట. ఇండియానే కదా భూమిని డ్రిల్ చేస్తుందంట ఇది. అన్ని మిషన్స్ ఈరోజు ట్రై చేసి చూడాలి. గైడెడ్ మిషన్ ఏంటో కానీ ఇక్కడ ఏదో లేజర్స్ ఉన్నాయి. కైనటిక్, ఎనర్జెటిక్, ఆర్జిటిక్. ఈ భూమి ఏంటిగా సగం కొరికేసిన యాపిల్ అయిపోయింది. వీళ్ళందరూ ఏంటిది అంటార్టికాలో ఉండేది 30 మిలియన్ మంది అయిపోండి. ఎక్కడ ఉంటున్నారు ఈ మనుషులంతా? ప్లాజ్మా 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 2 మిలియన్ 1 మిలియన్ అది అందరూ అయిపోయారు. ఇది సగం కొరికిన యాపిల్ నేను చూడబుద్ధి కావట్లేదు. సో మళ్ళీ భూమిని రీసెట్ చేద్దాం. సో అది గాయస్ ఇప్పటి వరకు మనం ప్లాజ్మా వరకు చూసాం. ఇప్పుడు ఎనర్జెటిక్ బీమ్ని కూడా చూద్దాం. ఫస్ట్ దీన్ని మన అతిపెద్ద బాబాయ్ ఆఫ్రికా మీద వదిలిపోతున్నాం. అమ్మ బంటి 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 వావ్, ఇదేంటిది హోల్స్ చేసేసింది. ఇండియాని సర్వనాశనం చేసింది. ఇదిగోండి పార్ట్ జమ్మూ కాశ్మీర్ పార్ట్ ఇక్కడ చూడొచ్చు. జమ్మూ కాశ్మీర్ ఏం చేస్తాం ఇప్పుడు? ఫ్రీజ్. ఓకే, మనం కాల్చిన వాటిని ఫ్రీజ్ చేస్తాం. ఓ కూరుకుపోయింది. వావ్ నైస్. ఇప్పుడు వీటిని అన్నిటినీ ఎట్లాగే చేసి చూపిస్తాను. ఓయమ్మా ఓలు డిస్కౌంట్ 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 డిస్కౌంట్. సో ఇదేదో ప్లానెట్కి వెళ్ళారంట. సో ఈ గేమ్ పార్ట్ 1 ఇంతవరకే. ఇదేంట్రా ఇంత 7 నిమిషాల్లో పార్ట్ 1 అయిపోయింది అంటున్నాడు అనుకోకండి. ఇది 7 నిమిషాలు తీయడానికి ఎంత సేపు పట్టిందో. ఇదేంటి ప్లానెట్ కిల్లర్, ఇది ఒక్కటి వదిలితే చాలు భూమి మొత్తం నాశనం అయిపోయిద్దని ఈ గేమ్ చెప్తోంది. సో ప్లానెట్ కిల్లర్ రేడియేషన్ బాగా పెంచింది. ఏందిరా ఇది? ప్లానెట్ స్మాష్డా. సరే నెక్స్ట్ గేమ్లో మనము సో గైస్ నెక్స్ట్ గేమ్లో అయితే మనము ఇక్కడ ఈ యాక్సెసరీస్ ఉన్నాయి కదా, ఈ మూడింటిని వాడదాము. ఈ మూడింటి యాక్సెసరీస్ని వాడి ఇంకా మీకు సోలార్ స్మాషే కాకుండా బయటికి వెళ్ళి ఇందాక చూపించాను కదా, ఇక్కడ ప్లే నొక్కితే సిస్టమ్ స్మాష్ ఉంది కదా. ఇదిగోండి సోలార్ సిస్టమ్ ఉంది కదా, ఈ సోలార్ సిస్టమ్ని స్మాష్ కూడా చేసేద్దాం. ఇట్లా మనము సోలార్ సిస్టమ్ని నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో స్మాష్ చేయబోతున్నాం. సో వీడియో అంతే గాయ్స్. ఈ వీడియోకి తప్పక మీరు సపోర్ట్ చేస్తే పార్ట్ 2 పక్కాగా తీస్తాను. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి.